తెలంగాణ తల్లిది హస్తం గుర్తని బీఆర్ఎస్ నేతలు ఆరోపించడం దారుణమన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన బుద్ధుడి విగ్రహం కూడా అభయహస్తం ఉందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఏర్పాటు చేస్తున్న తెలంగాణ తల్లి సామాన్య ప్రజలకు చెందిన తల్లి అంటూ జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ తల్లి చిహ్నంలో చీర, జాకెట్ రంగు బీజేపీ రంగును పోలి ఉంటుందని, అయితే మరి తెలంగాణ తల్లి బీజేపీదా చెప్పాలని బీఆర్ఎస్ నేతలను జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఇలా తెలంగాణ ఆడపడుచు ఒక రైతు బిడ్డ, రైతు కూలి గోచరించబడే విధంగా ఈ దేశానికి పట్టక అన్నం పెట్టేటువంటి ఒక రైతు బిడ్డ చేతిలో వరి, గుల్క, మొక్కజొన్న, మన ప్రధాన పంటలు ఇటువంటి వాటిని అంటే ఎందుకంటే వ్యవసాయం ప్రధానం కాబట్టి రూపొందిస్తే మీరు ఈ గొల్గ పట్టిన మంచిగా మిత్రులు చెప్తున్న బీఆర్ఎస్ నాయకులకు ఇంకా బీజేపీలు ఏం మాట్లాడినా నేను గమనించలేదు. చెయ్యి అనేది ఏదైతే ఈ అభయాస్తం కేవలం కాంగ్రెస్ పార్టీకి చిహ్నం కాదు, ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకి చిహ్నం కాదు. మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏదైతుందో హుస్సేన్ సాగర్ లో గౌతమ బుద్ధుని ఆవిష్కరించింది. నేను మిత్రులు చెప్తున్నా ఒకసారి హుస్సేన్ సాగర్ గౌతమ బుద్ధుని గమనించండి చెప్పండి, గౌతమ బుద్ధుడు విగ్రహాన్ని గమనించండి చెప్పంటున్నా. ఆయన గౌతమ బుద్ధుడు కూడా ఇదే అభయాస్తానికి